హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి 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 అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, గోదావరి జిల్లాలో పుట్టిన ఈషా రెబ్బా బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటుంది. కానీ తన ఇంట్లో స్త్రీ వివక్ష ఉంటుంది. తనకి ఒక రూలు, తన అన్నయ్యకి ఒక రూల్ అంటూ ఆమెను ఇంటికే పరిమితం చేస్తారు. ఇంజనీరింగ్ చదవాలనుకున్న ఆమెను అదే ఊరిలో డిగ్రీలో చేర్పిస్తారు. కాలేజీలో లెక్చరర్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం ఇంట్లో తెలిసి అర్ధాంతరంగా చదువును ఆపేసి ఆమెకు పెళ్లి చేయాలని చేపల బిజినెస్ చేసే తరుణ్ భాస్కర్ తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. పెళ్లి తర్వాత ఈశాని చదివిస్తానని మాట ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు తరుణ్. పెళ్లి తర్వాత అయినా చదువుకోవచ్చనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటుంది ఈషా. ఇదిలా ఉండగా అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో తన నిజ స్వరూపం బయట పెడతాడు తరుణ్. ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా భార్యపై చేయి చేసుకుంటూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఈషా వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పినా సర్దుకుపోవాలని చెప్తారు. రోజు రోజుకి భర్త పెట్టే టార్చర్ భరించలేక ఒకరోజు ఈషా కూడా ఎదురు తిరిగి భర్తని చితక్కొడుతుంది. ఆ తర్వాత తరుణ్ ఏం చేశాడు, భార్యాభర్తల మధ్య యుద్ధం ఎలా సాగింది, ఇద్దరు విడిపోయారా లేదా, చివరికి వీరిద్దరి జీవితంలో ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఈ సినిమాని మలయాళంలో రిలీజ్ అయిన జయ 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 హే సినిమాని రీమేక్ గా చేసి తీశారు. అక్కడ హీరోకి చికెన్ బిజినెస్ ఉంటే ఇక్కడ హీరోకి చేపల బిజినెస్ ఉంటుంది. అంతే తేడా, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఒరిజినల్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఈ సినిమాని చూస్తే మనకు ఖచ్చితంగా కలగదు. తెలుగు డైలాగ్స్ అండ్ బ్రహ్మాది సీన్స్ బాగున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే, పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లిన ఈషాకి అక్కడ ఎదురైన పరిస్థితులు, గృహహింస, ఆ తర్వాత ఆమె ఎదురు తిరగడం, భార్యాభర్తల మధ్య యుద్ధం ఎలా ఎండ్ అయ్యింది అనేది ఈ సినిమా. సెకండ్ హాఫ్ లో సీన్స్ అన్ని రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి లీడ్ పేర్ యాక్టింగ్ అండ్ స్టోరీ పాయింట్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అండ్ క్లైమాక్స్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒరిజినల్ చూడని వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.